అందరికీ నమస్కారం. పరశురాముని జన్మదినం ధర్మ రక్షకుడి మహిమ. ఆయన శక్తి ఎప్పటికీ మిగిలే వరం. కష్టం తీర్చే దయార్ధత ధర్మ విధాన ప్రియుడు. తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పరశురాముని జయంతి వైశాఖ శుక్లపక్ష తృతీయ నాడు జరుపుకుంటారు. పరశురాముడు విష్ణువు యొక్క 6వ అవతారంగా భావించబడతాడు. ఆయనను క్షత్రియుల క్రూరత్వం నుండి భూమిని మరియు జీవులను కాపాడటానికి అవతరించినట్లు హిందూ పురాణాలు చెబుతున్నాయి. పరశురాముడు 21 మార్లు భూమిని రాక్షసుల నుండి రక్షించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈయన ఆయుధం గొడ్డలి. ఇప్పటికీ పరశురాముడు భూమిపైనే చిరంజీవిగా ఉన్నారని చాలా మంది విశ్వాసం. పుట్టుకతో బ్రాహ్మణుడు అయినప్పటికీ క్షత్రియుల దూకుడు ధైర్యం ఉన్నాయి కాబట్టి తనకు బ్రాహ్మ క్షత్రియ అనే పేరు వచ్చింది. అందుకే ఆయనను అందరూ భక్తితో కొలుస్తారు. జమదగ్ని రేణుకుల కుమారుడు పరశురాముడు గాది మహర్షి యొక్క కుమార్తె సత్యవతిని రుచిక మహర్షికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. భార్య యొక్క ప్రవర్తనను చూసి మెచ్చుకున్న రుచిక మహర్షి, నీకేదైనా వరం కావాలంటే కోరుకో అని భార్యకు చెబుతాడు. తనకు తన తల్లికి కూడా కుమారులు కలగాలని కోరుకుంటుంది. రుచికుడు అంగీకరించి యజ్ఞాన్ని నిర్వహించి తన భార్యను మేడికొమ్మను, అత్తగారిని రావి కొమ్మను కౌగిలించుకోమని చెబుతాడు. వారిద్దరికీ కూడా యజ్ఞం తాలూకా పదార్థము ఇద్దరికీ వేర్వేరుగా భిన్నంగా ఇచ్చాడు. అయితే వీరిద్దరూ భార్య రావి కొమ్మను, అత్తగారు మేడి కొమ్మను, అత్తగారికి ఇచ్చిన పదార్థం భార్య, భార్యకి ఇచ్చిన పదార్థం అత్తగారు, అలా మార్పిడి జరిగి తీసుకోవటం జరుగుతుంది. రుచిక మహర్షి విషయం గ్రహించి బ్రాహ్మణ లక్షణాలతో పాటు క్షత్రియ లక్షణాలు కలిగిన పుత్రుడు నీకు జన్మిస్తాడు అని చెప్తాడు. ఈ లక్షణాలు నా కొడుకుకు కాకుండా నా మనవడికి రావాలి అని కోరుకుంటుంది. జమదగ్ని రేణుకులకు 5గురు పుత్రులు జన్మిస్తే 5వ కుమారుడైన పరశురాముడికి క్షత్రియ లక్షణాలు వచ్చాయి. రమణీమతుడు, సుసేనుడు, వసువు, విశ్వావసువు, పరశురాముడు వీరు కుమారులు. శివుడు రాముడికి గొడ్డలి ఇచ్చాడు శత్రువులను జయించటానికి. అందుకే అప్పటి నుంచి పరశురాముడు అయ్యాడు. రేణుకాదేవి ఒకసారి నీళ్లకు వెళ్ళినప్పుడు అక్కడ జలాశయంలో చిత్రరథుడు అనే గంధర్వుడు తన భార్యలతో క్రీడిస్తున్నాడు. ఆహా, ఎంత రాజభోగం అని మనసులో అనుకుంటుంది. ఆ సంగతి గ్రహించిన జమదగ్ని కోపించి పిల్లలను పిలిచి ఆమెను సంహరించమని అడుగుతాడు. మొదట 4 ఒప్పుకోరు. పరశురాముడు సంహరిస్తాడు. దానికి జమదగ్ని సంతోషించి, నా మాట విన్నందుకు నీకు ఒక వరం ఇస్తున్నాను, ఏమి కావాలో కోరుకో అని అడుగుతాడు. తన తల్లిని వెంటనే బ్రతికించమని కోరుతాడు. వెంటనే కొడుకుకి ఇచ్చిన వరం కారణంగా జమదగ్ని భార్యను బ్రతికిస్తాడు. తండ్రి మాట నిలబెట్టుకున్న వాడయ్యాడు పరశురాముడు. పరశురాముని ధైర్యం, శక్తి, ధర్మాన్ని కాపాడటానికి చేసిన పోరాటం ఎప్పటికీ మనసుల్లో నిలిచి ఉంటుంది. ఆయన తల్లి రేణుకాదేవి పట్ల అతని అంకిత భావం మరింత గొప్పగా ఆ దేవుని ఆరాధనలో పరిపూర్ణమైనది. పరశురాముడు పూర్వకాలంలో ధర్మాన్ని కాపాడాడు. మనం కూడా అతని ధర్మ మార్గాన్ని అనుసరించాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.